అరుణాచల్ ప్రదేశ్ లో 27 ప్రాంతాల పేర్లు మార్చిన చైనా అటు పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు తగ్గాయో లేదో ఇటు చైనా మరొక కుట్రకు తెరలేపింది. అరుణాచల్ ప్రదేశ్ లో 27 ప్రాంతాలకు పేర్లు మారుస్తూ ఒక జాబితాను రిలీజ్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్ లోని 90,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా తన భూభాగంగా పేర్కొంటుంది. దాన్ని టిబెట్ దక్షిణ భూభాగంగా చెప్తుంది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గరలో ఉన్న ప్రాంతాల పేర్లు మార్చడం మరియు ఆర్మీ స్థావరాలను ఏర్పాటు చేస్తూ అరుణాచల్ ప్రదేశ్ పై ఆధిపత్యం చెలాయించేందుకు చైనా ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పుడే కాదు, 2017లో 6 ప్రదేశాలకు, 2021లో 15 ప్రదేశాలకు, 2023లో 11, 2024లో మరో 30 ప్రాంతాలకు పేర్లు మారుస్తూ జాబితా విడుదల చేసింది. అయితే చైనా వైఖరిని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ ఇండియాలో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. భారత్ చైనా మధ్య 3,000 కిలోమీటర్లకు పైగా సరిహద్దు వివాదం ఉంది. ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ బార్డర్ డిస్ప్యూట్ గా నిలిచింది. చైనాకు ఇండియాతో మాత్రమే కాదు, భూటాన్, నేపాల్, తజకిస్తాన్, కిర్గిజిస్తాన్ తో పాటు మరికొన్ని దేశాలతో కూడా సరిహద్దు వివాదాలున్నాయి.